గ్రాహం స్టెయిన్స్ అనే దైవజనుడు ఆస్ట్రేలియా దేశం నుంచి మన భారతదేశానికి ఒరిస్సా అనే ప్రాంతం వచ్చాడు. కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మతోన్మాదులు, మత విద్వేషకులు అందరూ కలిసి ఒక రోజున రాత్రి వేళ గ్రాహం స్టెయిన్స్ గారు తన ఇద్దరు కుమారులు, 10 ఏళ్ల కుమారుడు ఫిలిప్, 6 ఏళ్ల కుమారుడు తిమోతి, ఈ ముగ్గురు కారులో ఉంటే రాత్రి వేళ పెట్రోల్ తీసుకొచ్చి కారుని తగలబెట్టేశారు. ఆ కారులో ఉన్న గ్రాహం స్టెయిన్స్ గారు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, సజీవ దహనం అయిపోయారు. తన భార్య గ్లాడీస్ స్టెయిన్స్ తర్వాత చెప్తున్న మాట, నా భర్తను చంపిన వాళ్ళ మీద నాకు ఏ పగ ప్రతీకారం ఏమీ లేదు, నా యేసయ్య క్షమించినట్టు వాళ్ళని క్షమించేస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు మిగతా వాళ్ళు అన్నారు, నీకు ఎస్తేర్ అనే కూతురు ఉంది కదా, ఆమె ఆడపిల్లే, నువ్వు ఆడదానివే, మరలా ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోతారా, ఎక్కడే ఉంటారంటే ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా, నా భర్త ఎక్కడైతే సేవ చేసి చచ్చిపోయాడో నేను అక్కడే సేవ చేసి చచ్చిపోతా. ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళను. నా భర్త దేవుని కోసం త్యాగమైపోయాడు, నా బిడ్డలు దేవుని కోసం త్యాగమైపోయారు, నేను నా కుమార్తె కూడా దేవుని కోసం త్యాగం అవడానికి, బలి అవడానికి సిద్ధమని చెప్పి తమ జీవితాలను అక్కడ వాళ్ళు దేవుని ప్రజల కోసం మన భారతదేశంలో దారిపోసారు.